ఆల్రైట్, సో మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరుగుతుంది ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఎపిసోడ్ ని కాస్త ఎంటర్టైనింగ్ గా చేయడానికి వచ్చేస్తున్నారు ఆర్ స్పెషల్ వెరీ స్పెషల్ గెస్ట్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ బాబు మోహన్ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నాదే. సో మీకు కూడా హ్యాపీ 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 ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సార్. అదే సార్ సార్ ఇక్కడ చూసినట్టుంది. ఎక్కడో చూడటం ఏంటో సార్, మీ ఫేమస్ ఎలా చెప్పండి ఒకసారి. చెప్తే పడిపోతాడేమో. ఒకసారి చెప్పండి సార్. ఒరే కేశవా, నా చూసావా? అన్నా గుర్తొచ్చింది నాకు. మరి ఇండస్ట్రీలో మీకు ఒక బెస్ట్ 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 ఫ్రెండ్ ఉన్నారు అండ్ మీ ఫ్రెండ్షిప్ వచ్చి ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ అన్నమాట. సో ఆ ఫ్రెండ్షిప్ గురించి a few words from you. అంటే మా జంట స్టార్ట్ అయింది బొబ్బిలి రాజా. తర్వాత 2-3 సినిమా వేరే ఉన్నాయి, కానీ మామగారు నుంచి మాదొక బ్రాండ్ తయారైపోయింది. నేను కోటగారి కాంబినేషన్లో లేననుకోండి, వేరే దగ్గర ఎక్కడో పనిచేసేవాడిని. ఎరా ఎక్కడా ఈరోజు అనేవాడు. అదేదో సినిమా అన్నా, అది అన్నా, ఇదన్నా, ఎవర్రా పక్కన ఎవరో ఉన్నారులే అన్నా, నాకు తృప్తిగా లేదా అనేవాడిని. అంటే ఆయన కూడా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆగని చెప్పేది విను. ఏంటోరా చేసినట్టే లేదురా, నువ్వు ఉంటేనే బాగుంటుందిరా, టగ్గఫర్ ఉంటుందిరా అనేవాడు. అది మా కలయిక. మళ్ళీ బ్రహ్మానందం నా కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయి. తండ్రి కొడుకులుగా కానీ, ఫ్రెండ్స్గా కానీ, బావమరిదిగా, ఇలా రకరకాలు. మళ్ళా మాది బ్రహ్మానందం, బాబుమోహన్ టగ్గఫర్. ఎవరితో చేసినా కూడా కోటన్న అనేసరికి నా స్టామినా, ఆయన స్టామినా, వడ్డీలు చక్కెర వడ్డీలు ఏ సీన్కి ఆ సీనే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, అట్లా మమ్మల్ని ఇద్దరిని భగవంతుడు ఆ కలయిక అట్లా కలిపాడు. మాకే వండరగా ఉంటుంది ఇప్పటికీ కూడా. అసలు ఆయన్ని మిమ్మల్ని ఇద్దరిని కలిసి పిలుద్దామని అనుకున్నాము, కానీ ది గ్రేట్ యాక్టర్ కోటన్న, మా కోటన్న. కానీ ఈ రోజు మీరు రావడం, అది కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ పర్సనల్ లైఫ్ నుంచి మీ ఫ్రెండ్షిప్ స్టోరీస్ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి ఉంది. ఓకే, డన్ డన్. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన, పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ, ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం.
సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావు అబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికెను, చెంత చేరి ఆగమరిచి ప్రేమను కొసరెను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసే దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది, మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది.